ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలని మీ ద్వారా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కంచే చేను వేస్తే కాపేమి చేయగలదు అనేటువంటి ఒక నానుడి మనందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను పరిరక్షించేటువంటి బాధ్యత ఈరోజు ఒక స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. అందులో ఉండే అధికార వ్యవస్థకు ఉంటుంది. అయితే అధికార వ్యవస్థ ఆ దిశపై శ్రద్ధ వహించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి అంశాలు ఒకవైపు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరొక వైపు యువత ముఖ్యంగా వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినటువంటి సమయంలో రాష్ట్రంలో డ్రగ్స్ అనేటువంటివి, గంజాయి కానీ డ్రగ్స్ కానీ, ఒకవైపు మద్యం ఏరులై పారుతూ బెల్ట్ షాప్స్ లెక్క లేకుండా రావడమే కాకుండా లభ్యంగా ఉండడం అనేటువంటిది ఒకవైపు జరుగుతుంటే, మరొక వైపు ముఖ్యంగా యూత్ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. అయితే ఏ వ్యవస్థలో అయినా, అంటే ఒక వ్యవసాయంలో కలుపు మొక్కలు ఏ విధంగా ఉంటాయో అలా పోలీసు వ్యవస్థలో కూడా కలుపు మొక్కలు ఉండి ఏ విధంగా ఈ డ్రగ్ మాఫియాకి, గంజాయి ముఖ్యంగా ఇది రాష్ట్రంలో భయంకరంగా విస్తృతంగా అందుబాటులోకి రావడానికి దోహదపడుతున్నారు అనేటువంటి అంశాలు కొన్ని ఈ ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. దానికి సంబంధించి అది ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది అని అంటే, మన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈ ప్రాంతంలో ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్సు ఈ గంజాయి ఏ విధంగా తరలించాలి, దానిలో కేసులు ఏ విధంగా పెట్టాలి, అమాయకులైనటువంటి వారిని ఆ కేసుల్లో ఇరికించి మేము గంజాయి పట్టుకున్నామని ఒక లెక్క చూపించుకోవడానికి పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని ఒకవైపు అయితే, దీని ద్వారా కోట్లు సంపాదించుకోవడానికి ఏ రకంగా స్కెచ్ వేస్తున్నారు అనేటువంటిది ఆలస్యంగా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన, ఇక్కడ జరిగినటువంటి సంభాషణ చూస్తే ఒక సినిమా స్క్రిప్ట్ ఏ విధంగా ఉంటుందో అట్లా ఈ మధ్యకాలంలో దృశ్యం అనేటువంటి ఒక సినిమా వచ్చింది. దానిలో ఎలిబి ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా దీని నుంచి తప్పించుకోవాలని చాలామంది చూసుంటారు. సో అట్లాంటి అన్ని భాషల్లోనూ వచ్చింది, మలయాళంలో వచ్చిన తర్వాత అన్ని భాషల్లోనూ వచ్చింది. ఇలాంటి విధంగా దానికి మించి జరిగినటువంటి సంఘటన బొమ్మూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరెడ్డికి, రాజానగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ చూస్తే, గంజాయి కేసులు ఇలా కూడా నమోదు చేస్తారా, ఇలా నిరపరాధులైనటువంటి, నిర్దోషులైనటువంటి వారిని కేవలం వాళ్ళ పేదరికాన్ని అడ్డం పెట్టుకుని, వాళ్ళు అక్కడక్కడ ఏమైనా చిన్న తప్పులు చేసి దొరుకుంటే వాళ్ళని తీసుకొని వచ్చి ఇలా కేసుల్లో ఇరికించి వాళ్ళు లెక్కలు చూపించుకోవటమే కాకుండా కోట్ల రూపాయలు ఎలా ఆర్జిస్తున్నారు అనేటువంటి విషయం ఒకటే వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వారిరువురి మధ్య జరిగినటువంటి సంభాషణ వింటే ఎలా ఒక స్కెచ్ వేస్తారు, ఎలా నిరపరాధుల్ని, నిర్దోషుల్ని ఇందులో ఇరికిస్తారు అనేటువంటిది అందరం కూడా గమనించవచ్చు. ఇది వారిద్దరి మధ్య జరిగినట్టు సంభాషణ. అది రెడీ చేసుకోండి. ఎన్ని గంటలకు ఇస్తారు నాకు? మేము తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు తీసుకెళ్ళిపోతే సాయంత్రం కల్లా తీసుకోవచ్చు. ఓకే. మాకు ఇంకా డైరెక్ట్ ఉన్నాయా లేదా మామూలుగా ఎలా పడతారు పెట్టేసుకోండి? అంటే రెండు బళ్ళు మీద కారున్నారండి. ఉన్నంత కాదు ఏమో మరి క్రైమ్స్ గారు ఇస్తారు అని మన బస్సులో ఫోన్ చేశారు. ఆయన కాదు, మన డిఎస్పీ సెంట్రల్ డిఎస్పీ గారు. అది క్రైమ్ డిఎస్పీ ఆయన అడిగిపోయినాడు సార్. ముందు తీసేసుకున్నా లేకపోతే అక్కడ నుంచి తీసుకెళ్ళాలా? నేను ఎక్కడ సార్? ఇప్పుడు నేను డీసీకి వచ్చి తీసుకెళ్ళాలా లేకపోతే స్టేషన్ తీసుకొచ్చేస్తావా? తెచ్చేసుకుంటే రికార్డు స్పీడ్ అయిపోతుంది. సాయంత్రం 5 గంటలకు కొట్టుకుంటే ఇప్పుడు ఎక్కువ ఉంటే మీ రికార్డు రాస్తే కూడా దగ్గర ఉంటే స్పీడ్ గా ఉంటుంది. డిలే అయిపోతుంది. ఇప్పుడే పంపించేస్తాం మా వాళ్ళ మీ దగ్గర పంపించేస్తాం. అలాగే.
ఓకే నమస్తే. చెప్పమ్మా. అదే కార్ గురించి అడిగి క్రాష్ చేస్తుంటాను తరుణం చేస్తున్న తర్వాత వాడమనుకుంటాను. సెంటర్ చేస్తున్నారు. ఓకే ఇప్పుడు మనం ముంబైని హ్యాండిల్ చేసి వచ్చారని అడిగారు సార్. సార్ చెప్పారు సార్ బెంగళూరు అన్నారు సార్. 5 నిమిషాలు చెప్తాను. ఓకే 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 పంపించారు. అంటే ఇప్పుడు రాజానగరంలో వర్క్ చేసే అతను కొంచెం జూనియర్ ఇన్స్పెక్టరు, బొమ్మూరులో ఉన్న అతను సీనియర్ ఇన్స్పెక్టరు. అతనికి ఏ విధంగా వీళ్ళని పట్టుకోవాలి, ఎట్లా మనం తీసుకెళ్ళాలి, ఎలా కారులో ఎక్కించాలి, పైనుంచి ఏమి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అనేటువంటి విషయాన్ని వివరంగా చెప్తున్నాడు. ఇప్పుడు పెట్టే వీడియోలో అడిషనల్ ఎస్పీయా, డిఎస్పీయా, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఏ విధంగా ఇది చేయమన్నారు అనేటువంటిది ఇంకా వివరంగా ఉంది. ఒకసారి వినండి. ఈ మన ఇంకా కారు రాలేదు అమ్మా. నమస్తే. ఈ మన ఇది సార్ ఎన్ని గంటలకు కష్టపడుతున్నా సార్? అసిస్టెంట్ బాబు ఇంకా కారు రాలేదు నా దగ్గరికి. కారు లేదు ఇంకా. మేము అర్థం కాదు. 800 ఏదో ఇస్తానంటాడు. ఇప్పుడు మరి 100 కేజీలు ఎక్కడ పెట్టాలి, 6 గుడ్లు లోపల పెట్టాలి, సరిపోతా వెహికల్. ఇంకా వెహికల్ కొంటున్నాడంట అపార్ట్మెంట్ అని చెప్పి. ఏంటి ఇలాగా పెద్ద క్లబ్ పనులన్నీ చేస్తారు ఇక్కడ. కారు అని ఎందుకు చెప్పారు ఇలాగ అర్థం కావట్లా. ఏమో మరి ఎస్పీ గారు ఏం చెప్తే నాకు ఇది రారన్నారు. అయితే మొత్తాలు చెప్తాను కార్ అయితే పంపిస్తాను అటు వచ్చి మళ్ళీ ఎస్పీ గారిని అడిగాము. కారు తెవదండి ఎస్పీ గారు అడిగినా చూసుకుంటాను అన్నాడు. అలా విషయం మీకు చెప్తాను. అదే ఎస్బీఓని అడగమన్నారు. ఎస్బీఓని అడుగుతుంటే ఇంకా కొంటున్నాడంటే ఇల్లు అక్కడ బేరాలు ఆడుతున్నాడు. నాకేమో అర్థం కావట్లా. ఎప్పుడు వస్తుంది కారు, వీళ్ళు వస్తే ఇప్పుడు 100 కేజీలు ఎక్కడ ఎట్టాలి, 6 గుడ్లు లోపల ఎక్కడ ఎట్టాలి. మరి 100 కేజీలు ఎక్కడ? రోడ్లో 5 మూటలు ఉంటాయి. చిన్న డిక్కీలు పెట్టినా చిన్న డిక్కీలు సరిపోతా 100 కేజీలు. సీట్లోనే ఒళ్ళో పెట్టుకున్నట్టే చాలా పెట్టరా. సరే ఇంకా రాలేదు, వెహికల్ రాలేదు, లేట్ అయిపోతుంది. నేనైతే రెడీ చేస్తాను. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు 3 గంటలకు ఎఫ్ఐఆర్ అనుకోండి. ఈ 2 ఫోన్లు ఇచ్చాం కదా మీకు మొదటి. ఆ 2 ఫోన్లు ఇప్పుడు జగ్గంపేట నుంచి మీ దగ్గరికి వస్తే గంట పడుతుంది. ఆ జగ్గంపేట పంపించాలి 2 ఫోన్లు. అక్కడ పంపించి అక్కడ 2 ఫోన్లు ఏదో నెంబర్కి ట్రై చేసేసేయాలి. అక్కడ లొకేషన్ చూపించాలి జగ్గంపేట. అక్కడి నుంచి ఎవరు చేయాలి? అందులో ఏదో నెంబర్కి ఎత్తేసి మాట్లాడకుండా 2 నిమిషాలు ఎవడో అందులో ఏదో రైలు నెంబర్లో మాట్లాడకుండా ఓకే లొకేషన్ అక్కడ వస్తుంది కదా. కొంచెం దూరం వచ్చాక ఇంకో నెంబర్ నుంచి ఇంకొక ఏదో వాళ్ళకి. ఓకే ఓకే. ఈ లోపు ఏదన్నా ఇన్కమింగ్ కాల్ వచ్చి ఎత్తేయండి. అక్కడ ఎత్తేసి మాట్లాడడం అంతే. సెకండ్స్ పడిపోతాయి. ఓకే అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మన దగ్గర ఎగ్జామ్ క్లీన్ ఆఫెన్స్ వచ్చాక క్లీన్ ఆఫెన్స్ లో కూడా ఒక కాల్ అవుట్ గోయింగ్ చేసేటట్టు ఇన్కమింగ్ చేసేటట్టు ఏదైనా ఉంది. అది చూపించండి. చూపిస్తే మనం రేపు ఇంకోటి మనం ఆదరణ చూపించుకుంటాం అని చెప్పారు. కరెక్ట్గా 1 గంట ముందు జర్నీ టైం నుంచి అక్కడ ఆ సీన్ పంపించుకున్నారు యాక్చువల్లీ. పంపించి అక్కడి నుంచి ఆ ఫోన్ నుంచి అక్కడికి 1 గంట, అక్కడి నుంచి ఇంకొన్ని ముందు వచ్చాయి, ఇంకో 1/2 గంట తర్వాత ఇంకొకరికి 2-3 కాల్స్ ఒక్కో దాని నుంచి కొద్ది ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు గ్యాప్ ఇచ్చి సో ఇది అంటే ఇద్దరు ఇన్స్పెక్టర్స్ రాజానగరం బొమ్మూరు మధ్య జరిగిన కాన్వర్సేషను. ఒక కానిస్టేబుల్ని అంటే మొత్తం 6 ఫోన్ నెంబర్స్ తీసుకున్నారు వీళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఫోన్ నెంబర్స్ ఎవరి పేరు మీద తీసుకున్నారు, తీసుకుని ఈ పోలీసులు వీటిని ఎలా హ్యాండిల్ చేశారు అనేటువంటిది ఆ 6 పిల్లల యూత్ యొక్క పేర్లు ఉన్నాయి నా దగ్గర. తాడేపల్లి ప్రేమ్ కుమార్, వీళ్ళంతా కూడా కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు. అందులో తాడేపల్లి ప్రేమ్ కుమార్, తర్వాత దాసరి సురేష్ కుమార్, వీళ్ళిద్దరూ షెడ్యూల్ కాస్ట్ మాల కమ్యూనిటీకి చెందినవాళ్ళు. లంకా పవన్ షెడ్యూల్ కాస్ట్ మాది కమ్యూనిటీకి చెందినవాళ్ళు. తర్వాత పట్నాల చిన్న సత్యనారాయణ, ఇతను కూడా కూలి పని చేసుకుని సెట్ బలిజా బీసీ కమ్యూనిటీకి చెందినవాళ్ళు. దారపు దుర్గా, తర్వాత కమ్మకట్ల అశోక్ కుమార్ అని వీళ్ళిద్దరు కూడా పేదవాళ్ళు, లేబర్గా పనిచేసుకున్నటువంటి ఓసీలు. ఇలా 6 మందికి ఫోన్ నెంబర్లు ఇచ్చి ఈ ఫోన్ నెంబర్లు ముందుగానే
ఒక కానిస్టేబుల్కి ఇచ్చి మీరు జగ్గంపేటకు వెళ్ళండి, వెళ్ళి అక్కడి నుంచి కాల్ చేయండి, సో దట్ ఆ టవర్లో ఈ ఫోన్ పనిచేసినట్టు రికార్డ్ అవుద్ది. ఆ విధంగా అక్కడి నుంచి వస్తూ మధ్యలో 2 కాల్స్ ఆన్సర్ చేసి అలా ర్యాండమ్గా మాట్లాడితే రాజమండ్రి వచ్చే సమయానికి ఈ వెహికల్ ఆ ఫోన్లతో కలిసి వచ్చినట్టు, అందులో వీళ్ళని పట్టుకున్నట్టు, ఈ 100 కేజీలు గంజాయి కొంత డిక్కీలోను కొంత వాళ్ళ ఒళ్ళలోనూ పెట్టాలి అని చెప్పి ఒక స్కీము. 2 అఫీషియల్ నెంబర్స్ మధ్య, అంటే ఇవి నెంబర్స్ సిఐ బొమ్మూరుకి సిఐ రాజనగర్, ఇది సిఐ బొమ్మూరు కాల్ లిస్ట్, ఇది సిఐ రాజనగర్ కాల్ లిస్ట్, వాళ్ళిద్దరి మధ్య ఈ డేట్న జరిగినటువంటి సంభాషణ. సో దీన్ని బేస్ చేసుకుని వారు ఏం చేశారంటే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో వీళ్ళు ఈ గంజాయిని తీసుకొచ్చినట్టు, ఆ 100 కేజీల గంజాయిని వీళ్ళందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయినట్టు, వాళ్ళెవరు అంటే ఒక కంప్లైనెంట్ని కూడా వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఆ కంప్లైనెంట్ వీళ్ళకి సంబంధించిన మనిషే ఉంటారు. వాళ్ళు కంప్లైంట్ చేసినట్టు వీళ్ళ ఆరుగురు యొక్క డీటెయిల్స్ 1 2 3 4 5 6 డీటెయిల్స్ ఇచ్చి, ఇప్పుడు నేను చెప్పినటువంటి కథనం అంటే ఏదైతే ఎస్పీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎస్పీ ఇలా చేయమన్నారు, ఎడిషనల్ ఎస్పీ ఇలా చేయమన్నారు, సెంట్రల్ జోన్ డిఎస్పీ ఇట్లా చేయమన్నారు అని ఈసీఐ ఆర్సీఐ మాట్లాడుకుని అఫీషియల్ నెంబర్స్. ఏమిటా అఫీషియల్ నెంబర్స్ అంటే ఒకటి 9440796533 ఇది బొమ్మూరు ఇన్కమింగ్, ఇది 9440796585 ఇది రాజానగరం, అక్కడి నుంచి కాల్. ఇప్పుడు నేను పెట్టినటువంటి రికార్డ్స్ దానికి సంబంధించినవి. అయితే ఈ 6 మంది ఫోన్ నెంబర్స్ ఏ విధంగా వాళ్ళు సంపాదించారు అంటే క్రైమ్కి ముందుగానే, అంటే అప్పుడు ఇన్వాల్వ్ అయినటువంటి ఆఫీసర్స్ పిక్చర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఈయన బొమ్మూరులో కేసు కట్టి ఇదంతా చేసినటువంటి ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ రెడ్డి ఇతని పేరు. ఇతనికి కాల్ చేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఇతను సుభాష్ అనేటువంటి సిఐ. ఇతను ఏదో ఒక అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటున్నాడు. సో ఈ రకమైనటువంటి పరిస్థితి జరుగుతున్నది రాష్ట్రంలో. అంటే జనరల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 30% పోలీసులకు అందుతుంది, 30% ఎవరైతే అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళకు అందుతుంది అనేటువంటిది ఈ మీడియా మాఫియా ద్వారా జరిగేటువంటి అంశం. ఇది ఒక అంశం ఇక్కడ వెలుగులోకి వచ్చింది. అయితే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం అని చెప్పేసి నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు గుంటూరులో ఒక మారథాన్ వాక్ చేయడమే కాకుండా అక్కడ ఏం చెప్తారంటే ఎవరడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతామని, గంజాయి బ్యాచే కాదు వాళ్ళ వెనక ఉన్న వాళ్ళను కూడా మట్టుపెట్టి బుద్ధి చెప్తామని, అలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో జీవించే పరిస్థితే లేకుండా చేస్తామని స్టేట్మెంట్స్ ఒకవైపు. మరొక వైపు ఏంటంటే ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే మేము దీనిని పూర్తిగా నిర్మూలిస్తామనేటువంటిది. చూస్తారు కదా, మొదటి 100 రోజుల గంజాయి బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంది. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజుల గంజాయి బాధ్యత. సో మొదటి 100 రోజుల్లోనే గంజాయి పూర్తిపెట్టే బాధ్యత అనేది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంది. యా. సో ఈ విధంగా 100 డేస్లో చేస్తామని చెప్పి ఒకవైపు తెనాలిలో ఏం జరిగింది, ఒక 2 ఎస్సీస్ ఒక ముస్లిం వ్యక్తుల్ని రోడ్డు మీద కొడతా ఉన్నారు. ఇదంతా ఎలాగంటే పోలీసు ఈరోజు పెడలర్స్గా, ఒకవైపు కన్జ్యూమర్స్ డ్రగ్స్లో ఉంటే పెడలర్స్ దీన్ని ప్రాపగేట్ చేసేవాళ్ళు ఉంటే, పెడలర్స్ రోల్ తీసుకుని దీనిని చెక్ పోస్టుల దగ్గర నుంచి వెళ్ళేటువంటి వెహికల్స్ నెంబర్స్ ముందుగానే ఇచ్చి అవి పట్టుకోకుండా ఆపకుండా పంపించేటువంటి ఒక స్కీమ్ ఆఫ్ థింగ్స్ అనేటువంటిది డిజైన్ చేసి ఈ కలుపు మొక్కలుగా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలో కలుపు మొక్కలుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తుండడం, అమాయకులైనటువంటి వాళ్ళు ఎక్కడైనా చిన్న చిన్న కేసులో పట్టుబడినటువంటి వాళ్ళని, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు ఎస్సీ బీసీ మైనారిటీస్ లాంటి వాళ్ళని ఎస్టీలను తీసుకెళ్ళి ఈ కేసుకు ఒప్పుకో అని భయంకరంగా కొట్టడం. ఆ రోజు తెరాలిలో కొట్టడంలో కూడా ఏమిటి దాని వెనుకున్న కారణం ఏంటంటే కన్ఫెస్ చేయడం లేదు వీళ్ళు. మేము డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయ్యాము, గంజాయి తీసుకెళ్ళాము అని చెప్తే ఒప్పుకోవడం లేదని బహిరంగంగా కొట్టడం జరిగింది అనేటువంటిది వారు ఇచ్చినటువంటి వర్షన్. సో ఈ విధంగా నిర్దోషులను పెట్టి ఫాల్స్ కేసెస్ పెట్టి కేసులు పట్టుకున్నాము, గంజాయిని మేము పట్టామని చెప్పడానికి ఒకవైపు ప్రయత్నం జరుగుతూ ఉంటే, మరొక వైపు యువత వారి భవిష్యత్తు కోల్పోతూ రేపు దేశ భవిష్యత్తు ఎవరు, మానవ వనరులు ఏమిటి అని అంటే ఈరోజు ఉన్నటువంటి యువతే అవుతుంది. అలాంటి వ్యవస్థ నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంటే బలిపశువులు చేస్తూ ఉన్నారు ఒకవైపు పేదల్ని,
మరొక వైపు ఏమాత్రం శ్రద్ధ లేకుండా ఈ ఈ యూత్ లైవ్స్ని నిర్వీర్యం చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? 100 రోజుల్లోనే మట్టు పెడతామని చెప్పిన ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఒకవైపు అయితే, ఇప్పుడు గత ప్రభుత్వం వైఫల్యం చెందింది, వారు సరిగా నియంత్రణ చేయలేకపోయారు అనేటువంటి దృక్పథంతోనే ఇది మెరుగైన పాలన ఇస్తుంది, మెరుగైనటువంటి సమాజాన్ని నిర్మిస్తుంది, యువత భవిష్యత్తు కాపాడుతుందని కదా ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. మరి గెలిచి వచ్చిన తర్వాత ఇంకా కొత్త కొత్త రవాణా మార్గాల ద్వారా ఇంకా భయంకరంగా అడ్డుకట్ట అనేది లేకుండా యథేచ్ఛగా సాగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఏ విధంగా జరుగుతుంది? ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయంటే, అసలు వీళ్ళు పట్టుకున్నటువంటి 6,000 టన్నులు ఏదైతే ఉందో అది కేవలం టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇంతకంటే భయంకరమైనటువంటి రవాణా జరుగుతుందనేది ఒకవైపు అయితే, నిజమైనటువంటి మాఫియా నాయకులందరూ కూడా పెద్ద పెద్ద నగరాల్లోనే జీవిస్తున్నారు అనేది, ఆ కొక్కైన్ అనేది ఇంతవరకు మెట్రోపాలిటన్ సిటీస్ మనకు హైదరాబాద్లో పట్టుకోవడమే విన్నాము, కానీ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మంగళగిరిలో కొక్కైన్ పట్టుకోవడం అనేటువంటిది మొదటిసారిగా మనం చూసాం. అంటే ఎటువైపు వెళుతున్నాం? ఇది ఒకవైపు అయితే, అరికట్టే మార్గాలు ఏమైనా చేస్తున్నారా, పరిష్కార మార్గాలు ఏమైనా చూస్తున్నారా అని అంటే అది ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఈ మధ్య అంటే BBC తెలుగు ఛానల్ ఒక కథనాన్ని కూడా ప్రకటన చేసింది. ఏమిటంటే, గంజాయి సాగు ఏ విధంగా విశాఖపట్నం, పాత విశాఖపట్నం జిల్లా అంటే ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా AOB ఆంధ్ర ఒరిస్సా బార్డర్లోను ఛత్తీస్గఢ్ బార్డర్లోను వస్తుంది, సాగు చేస్తున్నారు అనేటువంటి అంశాలు చాలా స్పష్టంగా చూపిస్తున్నారు. ఎకరాలు సాగు జరుగుతుంది. మరి అలాంటి సందర్భంలో ఆ పంటలను పూర్తిగా నిర్మూలించడం కానీ, వేయకుండా నివారణ చేసే చర్యలు తీసుకోవడం కానీ, అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో డీ అడిక్షన్ సెంటర్సు, పెద్ద పెద్ద నగరాల్లో డీ అడిక్షన్ సెంటర్సు పెట్టడం కానీ, యూత్కి కానీ ఇలాంటి దానిలో పాల్పడతారు అనుకునే వారికి ప్రత్యామ్నాయమైనటువంటి జీవనోపాధులు ఇవ్వడంలో కానీ, ఈ పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలు ఇచ్చి వారికి ఆదాయం వచ్చే వనరులు ఆదివాసీలకు కల్పించడం కానీ, ఇట్లాంటివి ఏ చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఆ పంట సాగు జరగకుండా ఆపడం లేదు. విశాఖ సెంట్రల్ జైల్లో హాస్టల్స్, టెర్రస్లో గంజాయి మొక్కలు పెంచుతున్నారు అనేటువంటి అంశాలు కూడా కనిపెడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు. మరొక వైపు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుప్పం నియోజకవర్గంలో గంజాయి తాగి వారు తెలుగు దేశం కార్యకర్తలు కొట్టుకోవడం, నాయకులు కొట్టుకోవడం, మాజీ జడ్పీటీసీ రాజశేఖర్ బ్రదర్ వినయ్ అనేటువంటి వాళ్ళు గాయాలు తగలడం అనేటువంటి చూసాం. రాయదుర్గం కాన్స్టిట్యువెన్సీలో అక్కడ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు గంజాయి సాగు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. అతను ఒక స్వామి అనేటువంటి వ్యక్తి. సో ఇట్లా వివిధ ప్రదేశాల్లో వీళ్ళే అధికార పార్టీ వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి దీన్ని పెంచడం అనేటువంటిది ఒక పక్క జరుగుతున్నది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అండ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఒక రిలీజ్ చేసినటువంటి దానిలో ఏం చెప్తుంది అని అంటే, ఏపీ ఈ మాదక ద్రవ్యాలలో స్మగ్లింగ్లో మొదటి స్థానంలో ఉందని. చిలకరి పన్నూరు స్వామి మామిడి తోటలో టీ వీరాపురం రాయదుర్గ మండలంలో ఎమ్మెల్యే అనుచరుడు పండిస్తున్నాడు అనేటువంటిది ఒకటి. సో ఈ విధంగా యథేచ్ఛగా సాగుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంది. మరి ప్రభుత్వం మారింది, కానీ ప్రజలకు ఏమిటి ప్రయోజనం? ఏమైనా అడ్డుకట్ట వేయడం అనేటువంటి జరిగిందా? ముఖ్యంగా పేదలైనటువంటి వాళ్ళని కేసులు ఇరికించి ఆర్టికల్ 21 ఏదైతే లైఫ్ అండ్ లిబర్టీ జీవించే హక్కునిచ్చిందో ఈ హక్కుని కాలరాయటం అనేటువంటిది ఒకవైపు జరుగుతుంది. మరొక వైపు ఏం జరుగుతుందనంటే, 2,000 కోట్లు నెలవారీగా దీని మీద వ్యాపారం జరుగుతుంది అనేటువంటిది ఒక అంచనా ఒక పక్క నడుస్తూ ఉంది. అందుకనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో ఉందని నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ బ్యూరో ఇచ్చినటువంటి సమాచారం. మరి ఇప్పుడు లిక్కర్ స్కామ్ గురించి చాలా విస్తృతంగా పేపర్లో వస్తూ ఉన్నాయి. కానీ లిక్కర్ స్కామ్కి 10 రెట్లు 20 రెట్లు అధికంగా జరుగుతున్నటువంటి స్కామ్ ఇది. ఒక సర్కిల్ ఇన్స్పెక్టరే 200 కోట్లు సంపాదించి రకరకాల ఆస్తుల్లో పెట్టాడనేటువంటిది ఇక్కడ లక్ష్మణ్ రెడ్డి సబ్జెక్టులో కనిపిస్తున్నప్పుడు, మరి నెలకు 2,000 కోట్లు అంటే ఇంచుమించు ఈ సంవత్సర కాలంలో 20,000 కోట్లకు పైగా స్కామ్ ఈ రాష్ట్రంలో జరిగితే, ఇంత అత్యంత పెద్ద కుంభకోణానికి సంబంధించి ఏమైపోయారు, ఎక్కడున్నారు, ఏ విధమైనటువంటి చర్యలు జరిగాయి, దీని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. ఎందుకనంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఇన్వాల్వ్ అయిపోయింది, అందులో కలుపు మొక్కలు ఇన్వాల్వ్ అయిపోయినారు. కాబట్టి ఆ వ్యవస్థ మీద ప్రాపర్గా ఎంక్వైరీ జరగాలంటే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. ఒకవైపు గత ప్రభుత్వం SEB సెబ్ అనేటువంటిది ఒకటి పెట్టింది, కానీ ఈ ప్రభుత్వం దాని పేరు మార్చి ఈగిలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులని, ఇట్లాంటి కొన్ని కొత్త సంస్కరణలు తీసుకొచ్చామని చెప్తున్నారు.
బట్ ఈగల్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ పెట్టారు, కరెక్టే. అక్కడ ఉన్నటువంటి ఐజీకి కానీ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ ఎలాంటి అధికార బదలాయింపులు జరగలేదు, ఏ రకమైన మౌలిక వసతులు వాళ్ళు కల్పించలేదు. సో వాళ్ళు వెళ్ళి పనిచేసేటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపించడం లేదు. పేరుకి అంటే ఈ గవర్నమెంట్ ఎలా ఉందంటే ఈవెంట్స్, స్టేట్మెంట్స్, ఒక్కొక్క ఏదో ఈవెంట్స్ చేయడం, ఎలా డ్రోన్స్ అని ఒక ఈవెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక ఈవెంట్, P4 అని ఒక ఈవెంట్, అట్లా ఈవెంట్స్ చేయడం, 100 రోజులు తీసేస్తాం, జీవించే పరిస్థితి లేకుండా చేస్తాం, స్టేట్మెంట్స్ ఇవ్వడం. బట్ చర్యలేవి, యాక్షన్ ఏది? అలాంటి యాక్షన్ ఏమి కనిపించడం లేదు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా పార్టీ, మా నాయకులు, మా అందరి యొక్క ఆవేదన ఏమిటంటే యువత నిర్వీర్యం అయిపోతుంది, వాళ్ళ బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతుంది. నేను యాత్ర చేశాను, పాదయాత్ర చేసినప్పుడు గ్రామాల్లోకి వెళ్ళాను. ఏ గ్రామంలోకి వెళ్ళినా 25, 22, 30 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు చనిపోతుంటే వి మిస్ యూ, వి అడోర్ యూ అనేటువంటి వాల్ పోస్టర్స్ చాలా చూశాను, ఫ్లెక్సీలు. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇలా తాగి చనిపోయారు, డ్రగ్స్తో చనిపోయారు, గంజాయితో చనిపోయారు అని నేను పాదయాత్ర వెళ్ళినప్పుడు గ్రామాల్లో చూసినప్పుడు చెప్తా ఉన్నారు. మరి కొంతమంది అనుకోవచ్చు ఎక్కడో జరుగుతుంది, మాకు సంబంధం లేదు. కానీ ఇది ప్రజల సమస్య, ప్రజలందరికీ సంబంధించిన సమస్య. ఇప్పుడు తాగినవాడు ఏదో తాగి పడిపోతాడేమో, కానీ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు, వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలియదు. ఎటు నుంచైనా వచ్చి దాడి చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, చంపేయచ్చు, రకరకాలైనటువంటి విచక్షణ రాహిత్యం అనేటువంటి బిహేవియర్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు. అలా వెళ్ళనీయకుండా మన యూత్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. అంతేకాకుండా మన రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఆ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఈ తెలుగుదేశం కూటమికి ఓట్లు వేశారు, ఏమిటి ప్రయోజనం? పెత్తందారులు ఎవరైనా పెత్తందారులే. ఈరోజు 30% అప్పుడున్న రాజకీయ నాయకులు తీసుకుంటే, ఇప్పుడున్న రాజకీయ నాయకులు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు 30% తీసుకుని 1000 కోట్లు సంపాదించుకోవడం జరుగుతుంది. కాబట్టి పెత్తందారులు ఎప్పుడు పెత్తందారుల వైపునే ఉంటారు, ఈ మాఫియా వైపునే ఉంటారు. కోట్ల డబ్బులు ఎవరిస్తారని వాళ్ళ వైపునే కొమ్ముగాసి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. అందుకే జనం ఆలోచించాలి. పేద వర్గాలు అధికారంలో అడుగు పెడితే తప్ప ఇలాంటి భయంకరమైనటువంటి సమస్యలకు పరిష్కారం దొరకదు. మనం అధికారంలోకి రావడమే వీటన్నిటికీ కూడా పరిష్కారం. మన ఓటు మనం వేసుకోవడమే వీటన్నిటికీ కూడా పరిష్కారం. పెత్తందారుల పార్టీలకు మనం ఓట్లు వేసినంత కాలం మనం జీవించే హక్కు కోల్పోయే పరిస్థితిలోకి వస్తున్నాం తప్ప ఇలాంటి కుంభకోణాలు వెలికితీసి వారు 100 రోజుల్లో చేస్తానన్న వాళ్ళు ఎందుకు చేయడం లేదంటే నిశ్శబ్దంగా ఉన్నారంటే అర్థం ఈ 1000 కోట్లలో మీకు ముడుపులు ముడుతున్నాయని అర్థం. కాదంటే మీరు చేసి చూపించండి. ఈ జనం కోసం, ఈ యూత్ కోసం, యువత భవిష్యత్తు కోసం మీరు ఎందుకు స్పందించరు? పెత్తందారులకు ఎందుకు కొమ్ము కాస్తున్నారు మీరు? ఎవరైతే మద్యం మాఫియా ఉందో, ఈ డ్రగ్స్ మాఫియా ఉందో, వాళ్ళని పట్టుకుని ఎందుకు చూపించలేకపోతున్నారు? ఆ మాఫియాను ఎందుకు మట్టుబెట్టలేకపోతున్నారు? కొక్కైన ఇక్కడ ఎందుకు జరుగుతుంది అంటే యువత భవిష్యత్తు అంటే మీకు శ్రద్ధ లేదు. ఎందుకు శ్రద్ధ లేదంటే మీకు కావాల్సింది డబ్బు, ఓట్లే. అందుకే నేను అంటున్నాను, ఈ రాష్ట్రంలో స్టేట్స్మెన్స్ ఎవరు లేరు, పొలిటీషియన్సే ఉన్నారు. అంటే రాజకీయ నాయకులే ఉన్నారు తప్ప రాజనీతిజ్ఞులు ఎవరు లేరు. ఒక రాజనీతిజ్ఞుడిగా పనిచేయాలని వచ్చిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను ఏంటంటే మాకు అందరి భవిష్యత్తు కావాలి, యువత భవిష్యత్తు కావాలి, రాష్ట్ర ప్రయోజనం కావాలి, రాష్ట్ర అభివృద్ధి కావాలి. ఎవరో నష్టపోతారు, ఎవరో మాఫియా ఒక పెత్తందారుని పెట్టినంత మాత్రాన జనం నష్టం మాకు ముఖ్యం, కానీ ఒక పెత్తందారుడు నష్టపోయేటువంటిది మాకు ముఖ్యం కాదు. అలాంటి స్టేట్స్మెన్షిప్ ఉన్నటువంటి రాజనీతిని పాటించే నాయకులు ఈరోజు మన రాష్ట్రంలో లేరు. కాబట్టే ఈ మాఫియాన్ని మట్టుబెట్టలేకపోతున్నారు, యువత భవిష్యత్తుని గాలికి వదిలేశారు. జనం అర్థం చేసుకోండి, ఇది ప్రజల సమస్య, మన అందరం కలిసి దీనిని అరికట్టాలి. అందుకోసం మనం సమాయత్తం కావాలి, సమిష్టిగా ముందుకు నడవాలి. ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే నాకున్నటువంటి సమాచారం 30% ఈ 1000 కోట్లలో ఈ పోలీసు వ్యవస్థలో ఎవరైతే దీనికోసం కొమ్ము కాసి పనిచేస్తున్నారో వారికి వెళ్తుంది. మరొక 30% అంటే 600 కోట్లు పైగా ప్రతి నెల ఈ అధికారంలో ఉన్నటువంటి నాయకులకు వెళుతుంది అనేటువంటిది ఒక సమాచారం ఉంది. ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో, ఇది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అండ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఏపీ హైయెస్ట్ పొజిషన్లో ఉంది ఈరోజు ఇండియాలో అని చెప్తుంటే అది ఎంత సిగ్గు, ఎంత అవమానం. అది కనీసం అధికారంలో ఉన్న వాళ్ళు ఫీల్ అవ్వాలి కదా, గుచ్చుకోవాలి కదా వాళ్ళకి. అరే మన రాష్ట్రానికి, పైగా మనమేమో వ్యవసాయం మీద ఆధారపడేటువంటి రాష్ట్రం, మనకి ఇక్కడ పరిశ్రమలు లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేదు, సర్వీస్ సెక్టర్ లేదు. ఇలాంటి స్టేట్లో డ్రగ్స్ ఏంటి? ఇది వాళ్ళకి చేమికుట్టినట్టు కూడా లేదంటే దానికి కారణం కుమ్మక్క అయిపోయింది. అంటే దెర్ ఇస్ ఎ నెక్సెస్ బిట్వీన్ పోలీస్, పొలిటీషియన్ అండ్ మాఫియా.
ఈ నెక్సస్ ఎక్కడైనా ఉంది అని అంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందదు, యూత్ పాడైపోతారు. సార్ ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంటే డబ్బుల్ని ఎట్లయినా పట్టుకుంటారు, అంటే అది వాసన రాదు, కనబడదు. గంజాయి అన్నది అంత దూరం స్మెల్ వస్తున్నప్పుడు, అంతంత పెద్ద మొత్తంలో ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు దానికి కట్టడి ఎందుకు జరగట్లా? కట్టడి చేయాలి అని అనుకుంటే రాష్ట్రం ఖచ్చితంగా చేయగలిగేటువంటి వ్యవస్థ చేతిలో ఉంది. అంత బలమైనటువంటి ఒక పోలీసు వ్యవస్థ ఉంది. గ్రామస్థాయి ఈరోజు రాష్ట్రంలో సచివాలయాలు ఉన్నాయి. అక్కడ ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక గ్రామ పోలీసు కూడా ఉన్నారు. అంతేకాకుండా 10 మంది సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు. నిమిషంలో పట్టుకోవచ్చు. చిత్తశుద్ధి లేదు. ఎందుకనంటే మీకు డబ్బు వస్తుంది, మీకు కావాల్సింది డబ్బు, పెత్తందారులకు కావాల్సిన పెత్తనమే, ఆధిపత్యమే. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, యువత ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళ భవిష్యత్తు ఏమైనా పర్వాలేదు. మీరు కేవలం రాజకీయ నాయకులు, మీకు ఓట్లే కావాలి, రాష్ట్ర భవిష్యత్తు కాదు. అంతకు మించిన నిదర్శనం ఏంటి ఇక్కడ? సచివాలయ ఉద్యోగస్తులు ప్రభుత్వం వాళ్ళ ఉద్యోగస్తులుగానే చూడలేదు. ఈ నేపథ్యం వాళ్ళ చిత్తశుద్ధి ఉంది, వాళ్ళ మీద ఎలా చెప్పారు? నేను కూడా విన్నాను, నా దృష్టికి కూడా వచ్చింది. సచివాలయ వ్యవస్థపై చిన్న చూపు, వివక్ష చూస్తున్నారనేటువంటిది కూడా నా దృష్టికి వచ్చింది. ఆ విషయం గురించి కూడా నేను మాట్లాడనేటువంటి ఇన్ఫర్మేషన్ నేను సేకరణ చేస్తున్నాను. సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. ఇది ఒక అంటే గవర్నెన్స్, పాలన అన్నది ప్రజల ముంగిటకు తీసుకెళ్ళాలి, ప్రజల గుమ్మాన దగ్గరికి తీసుకెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చిన వ్యవస్థ. ఏ ప్రభుత్వం అయినా ఒక్కొక్కరు అధికారం ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైన కార్యక్రమం చేసుకుంటారు. మీకు ఆ పార్టీ మీద వ్యతిరేకత ఉంది, ద్వేషం ఉంటే అది మీరు చూసుకోండి రాజకీయంగా. కానీ రాష్ట్ర ప్రజలు ఏం తప్పు చేశారు? వాళ్ళకేం సంబంధం? ముందు వచ్చిన పార్టీ పాలన సందర్భంగా ఒక కార్యక్రమం పెడితే తర్వాత వచ్చిన పార్టీ దాన్ని కొనసాగించాలి. గవర్నమెంట్ అనేది ఇన్ కంటిన్యూన్స్. పార్టీలు మారచ్చు, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, పోతుంది కాలగమనంలో. బట్ ప్రభుత్వం ఉంటుంది కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉంటుంది, రాష్ట్ర గవర్నమెంట్ అనేది ఉంటుంది, ప్రజలు అనేవాళ్ళు ఉంటారు. ఇలాంటి సందర్భంలో మీకున్న వ్యక్తిగత కక్షలు, రాజకీయ కక్షలు ప్రజల మీద, చిన్న ఉద్యోగుల మీద, ఎంప్లాయీస్ మీద చూపించడం అనేది తప్పు. మీరు మారండి. సచివాలయాలని పటిష్టంగా నడిపించి పాలన ప్రజల దగ్గరకు తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో ఒక చిత్తశుద్ధిని చూపించాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. పార్టీ తరఫున ఏమైనా పోరాటం చేస్తారా? మేమైతే యువత కోసం, ఈరోజు యువత పడుతున్నటువంటి నిరుద్యోగ సమస్య కోసం, వారి భవిష్యత్తు నిర్వీర్యం అవుతున్నటువంటి పరిస్థితుల కోసం ముమ్మరంగా అడుగులు ముందుకు వెళ్ళినటువంటి ఆలోచన ఉన్నాం. భయంకరమైనటువంటి పోరాటం తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వం మెడలు వంచి వారికి ఇస్తానన్నటువంటి అంశాలు, హామీలు నెరవేర్చాలనే విధంగా యువతతో కలిసి పోరాటానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉన్నది.